గోబీ ఫ్లవర్ కూర నేను ఫస్ట్ టైం చేశాను. కుదిరిద్దో లేదో అనుకున్నాను. కానీ దానికి కాంబినేషన్‌గా నేను తాలింపు గోంగూర కలుపుకొని తిన్నాను కదా! భలే ఉంది. గోబీ ఫ్లవర్‌లోకి నేను మసాలా నూరాను. అన్నీ మిక్సింగే. ఉప్పు, కారం, పసుపుతో పాటు ఎల్లిపాయ, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఎల్లిపాయలు వేసి దంచాను కదా! చాలా బాగుంది. కొంచెం జీలకర్ర కూడా వేసాను కదా! చాలా టేస్ట్ బాగుంది. అది అరోమా స్మెల్ అయితే సూపర్‌గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ నేను గోబీ ఫ్లవర్‌ని ఉడకబెట్టాను మామూలుగా కొంచెం మీడియంలో. తర్వాతకి అన్నీ వేసేసి కొంచెం సేపు ఆయిల్‌లో ఫ్రై చేశాననమాట. అలాగే తర్వాతకి ఈ మసాలా అంతా అందులో వేశాను. అంతే. అంతా వేసేసి కలుపుతుంటే వావ్! సూపర్ స్మెల్ వస్తుంది. నాకైతే కడుపు నిండిపోయింది. భలే ఉంది. మీరు కూడా చూడండి. అంతా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా టేస్టీగా ఉంది. అది కలిపేటప్పుడైనా ప్లస్ తినేటప్పుడు ఇంకా బాగుంది. అందులోకి నేను కాంబినేషన్‌గా తాలింపు గోంగూర వేసుకొని తిన్నాను కదా! చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. సో ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, ఒక లైక్ కొట్టండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దే. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ ఇలాగే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.